కాకినాడ పోర్టులో బియ్యం ఏదైతే స్మగ్లింగ్ జరుగుతుందన్నారో దాని మీద నిన్న నుంచి మన మామూలు కథని ఒక రభస జరుగుతుంది, చిన్న సైజు యుద్ధమే జరుగుతుంది. ఎలాంటి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారో, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన తర్వాత ఆయన ఒక షిప్ని సీజ్ చేశారో, ఇలా కొన్ని మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇలాగ అక్రమంగా తరలించకపోతున్నారు కాబట్టి ఇది ఒక భారీ ఎత్తు స్మగ్లింగ్ జరుగుతుంది అని కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆయన. తర్వాత వైసీపీ నుంచి ఎవరంటే కన్నబాబు గారు కానీ అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ కానీ ఇలా మాట్లాడడం జరిగింది. వైసీపీ నాయకులు కొంతమంది ఏంటంటే అసలు ఎలా జరుగుతుంది, కూటమి ప్రభుత్వానికి తెలిసే జరుగుతుందా, తెలియక జరుగుతుందా, అసలు సీజ్ చేసిన బియ్యం మళ్ళీ షిప్లోకి ఎలా వెళ్ళాయి, సీజ్ చేసిన బియ్యం 2 చెక్ పోస్టులు దాటుకుని లోపలికి ఎలా వెళ్ళాయి, అసలు ఎవరు వెళ్ళనివ్వట్లేదు పవన్ కళ్యాణ్ గారిని కాకినాడ పోర్టులో ఎవరు అనుమతించలేదు, ఎవరు షిప్ ఎక్కుతానంటే వద్దన్నారు. కాబట్టి అంటే పవన్ కళ్యాణ్ గారినే ఒక డిప్యూటీ సీఎంనే వద్దన్నారంటే అంతకు మించి పై స్థాయిలో ఉండేవాళ్లే కదా అబ్జెక్షన్ పెట్టేది. ఎవరో పై స్థాయిలో ఉన్నవాళ్ళు ఇలా కొన్ని ప్రశ్నలు కొన్ని వ్యాఖ్యలతోటి దారుణంగా అయితే నేను చెలరైపోయానని చెప్పాలి. వాస్తవంగా వైసీపీ వీడియోలు దానికి తగ్గట్టుగా ధీటుగా నాదెండ్ల మనోహర్ గారు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని సంచలనమైనటువంటి నిజాలు అనొచ్చు, ఆరోపణలు అనొచ్చు, కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. దేని గురించి మాట్లాడారు ఏంటి అంటే కనుక మొత్తం ఎంటైర్ కాకినాడ పోర్టు మొత్తం ఎప్పటికీ జగన్ గారి చేతిలోనే ఉంది అనేది ప్రధానమైనటువంటి ఆయన చేసిన ఆరోపణ. జగన్ గారి చేతిలోనే కాకినాడ పోర్టు ఉంది. ఏదైతే షిప్పులో బియ్యం పట్టుకున్నారో ఇలాంటివన్నీ కూడా జగన్ గారి కనుసన్నల్లోనే జరుగుతున్నాయి అన్నట్టుగా ఆయన తేల్చేశాడు ఆయన. కాబట్టి వాస్తవంగా అధికారం పోయి 6 నెలలు అయినా కానీ ఇంకా అజమాయిషీ చలామణి చేస్తున్నారా, ఇంకా అజమాయిషీలోనే ఉన్నారా జగన్ గారు అంటే కనుక క్వశ్చన్ మార్క్ తప్ప ఏం సమాధానాలు లేవు. కాబట్టి జగన్ గారి కనుసన్నల్లో జరుగుతుందంటే మరి ఇప్పుడున్న ప్రభుత్వం మాట ఏంటి అని కొంతమంది మాట్లాడుతున్నారు, దానికి సమాధానాలు లేవు. కాబట్టి ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు కాకినాడ రాకతోటి కాకినాడ పోర్టులో జరుగుతున్న స్మగ్లింగ్ అంతా గుట్టు రట్టయ్యింది. కాబట్టి ఆయన రావడంతో మొత్తం అక్కడంతా పటాపంచలు అయ్యాయి, నిజాలు బయటకు కనిపించాయి. అప్పటి వరకు కూడా కాకినాడలో పోర్టులో గత 5 ఏళ్లలో ఏం జరిగిందో ఎవరికీ తెలియదు, ముందు కూర్చున్న విలేకరులతో సహా ఎవరికి ఏమీ తెలియదు అన్నట్టుగా మాట్లాడుకొచ్చారు నాదెండ్ల మనోహర్ గారు. తర్వాత ఏదైతే గత 5 ఏళ్లుగా బియ్యం రవాణా జరిగింది, మామూలుగా కాదు యథేచ్ఛగా జరిగింది. కాబట్టి దేశ భద్రతకు ముప్పు కలిగేలా స్మగ్లింగ్ అక్కడి నుంచి జరిగింది, గత 5 ఏళ్లలో జరిగింది, ఇప్పటి వరకు ఈ రోజు వరకు జరుగుతుంది. దాన్ని అరికట్టడం కోసమే పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసమే, నిజాలు బయటకు రాబట్టడం కోసమే పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వచ్చారు పోర్టులోకి అని నాదెండ్ల మనోహర్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి గత 5 ఏళ్లలో అక్కడ ఏం జరిగిందో ఎవరికీ తెలియకుండా రట్టు కాకుండా గుట్టు చప్పుడుగా కొన్ని లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అయితే కనుక దేశాలు దాటించేశారు. అంతేకాదు మేము వచ్చాక అదే మా కూటమి ప్రభుత్వం వచ్చాక బియ్యం అక్రమ నిల్వలపైన దాడులు చేసి 1000 కేసులు పెట్టాం. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. 1,48,00,000 రేషన్ కార్డులకు 12,800 కోట్ల రూపాయల బియ్యాన్ని అందిస్తున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి. కాబట్టి జూన్ 28న కాకినాడలో నేను అంటే నాదెండ్ల మనోహర్ గారు జూన్ 28న కాకినాడలో 13 గోడౌన్లు తనిఖీ చేయడం జరిగింది. 13 గోడౌన్లో తనిఖీ చేయగా మొత్తం మీద 51,427 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేయడం జరిగింది. 13 గోడౌన్లో ఉన్నటువంటి 51,427 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేయడం జరిగింది. ఈ 51,427 మెట్రిక్ టన్నుల్లో 25,386 మెట్రిక్ టన్నుల రైసు పీడిఎస్ బియ్యంగా గుర్తించారు. కాబట్టి అందు గురించి వెంటనే ఏం చేశారంటే ఈ 13 గోడౌన్లోనూ 13 కంపెనీల పేరు మీద ఉన్న ఈ బియ్యాన్ని మొత్తాన్నింటిని కూడా వాటి మీద కేసులు పెట్టి అవసరమైతే క్రిమినల్ కేసులు పెట్టమన్నాం అనేది నాదెండ్ల మనోహర్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి కేసులు పెట్టారు. కేసులు పెట్టిన తర్వాత ఈ 13 కంపెనీలు హైకోర్టుకి వెళ్ళినాయి. హైకోర్టుకి వెళ్తే గౌరవనీయులు హైకోర్టు ఏం చెప్పిందంటే కనుక ఏదైతే నాన్ పీడిఎస్ ఉందో కాబట్టి నాన్ పీడిఎస్ మిగతా దంతా కూడాను ఇచ్చేయడం జరిగింది. అలాగే నాన్ పీడిఎస్ కోసం కిలోకి 43 రూపాయల 30 పైసలు చొప్పున కిలోకి 43 రూపాయల 30 పైసలు చొప్పున కట్టించుకుని 84 కోట్ల రూపాయలు బ్యాంకు గ్యారెంటీ కింద కట్టించుకుని బియ్యాన్ని విడుదల చేశారు. విడుదల చేసిన ఆ బియ్యాన్ని తర్వాత అలా చేయటం జరిగింది, ఇది జరిగింది అని చెప్పడం జరిగింది. 29,000 అది ఇప్పటివరకు జరిగింది. అయితే కనుక ఇంతకుముందు ఏం జరిగింది రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ఏం జరిగిందంటే 29,000 షాపులు ఉంటే కనుక
అదే రేషన్ షాపులు 29,000 ఉంటే కనుక దాంట్లో వాటన్నిటిని అంటే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు రేషన్ ఇచ్చేవాళ్ళం. ఎలాంటి ఇబ్బంది లేదు, ఎప్పుడు ఎలాంటి అన్యాక్రాంతం జరగలేదు. కానీ ఎప్పటి నుంచో అనాదిగా వస్తున్న ఈ పద్ధతిని కాదని జగన్మోహన్ రెడ్డి గారు డోర్ డెలివరీ చేస్తామని 9,260 వ్యాన్లు కొన్నారు. ఏంటి, రేషన్ డోర్ డెలివరీ వ్యాన్లో 9,260 వ్యాన్లు కొని ఇంచుమించుగా ఖజానాకి, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి 1,600 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లేలా చేశారు అనేది కానీ చెప్పడం జరిగింది. తర్వాత ఆ 1,600 కోట్ల రూపాయలతోటి కొన్నటువంటి 9,260 వ్యాన్లలో రేషన్ డిపోలు, అంటే డిపో నుంచి వ్యాన్ రేషన్ తెచ్చి ఇంటింటికి డోర్ డెలివరీ చేయడం జరిగింది. తర్వాత ఎవరైతే వద్దన్నారో బియ్యాన్ని వాళ్ళ దగ్గర నుంచే రేషన్ మరలా 10 రూపాయలు కొని ఆ 10 రూపాయలు కొన్న రేషన్ని ఇలాగ ప్రతి వ్యాన్ వాళ్ళు కొన్న తర్వాత ఏంటి ఆ కొన్న బియ్యాన్ని మళ్ళీ కాకినాడ చేర్చేవారు. ఎలా చేర్చేవారు, చిత్తూరు నుంచి శ్రీకాకుళం, చిత్తూరు నుంచి శ్రీకాకుళం హైవే మీదుగా కాకినాడ తీసుకొచ్చి కాకినాడలో అక్రమంగా ఎగుమతులు చేసేవారు. ఇదే పని రేషన్ డిపోలు కాకుండా ఏదైతే డోర్ డెలివరీ వాహనాలు ఉన్నాయో రేషన్ డోర్ డెలివరీ వాహనాల్లో జరిగిందంతా కూడా అక్రమమే. కాబట్టి ఇలాగా కొన్ని లక్షల మెట్రిక్ టన్నులు కాకినాడకి చేర్చేవారు జగన్ గారి హయాంలో. వాస్తవం ఏంటంటే కనుక జగన్ గారి హయాంలో 3 ఆర్థిక సంవత్సరాల్లో చూసుకుంటే కనుక ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఎలా అంటే గంగవరం పోర్టులో బియ్యం ఎగుమతి చేసేవారు. ఆ గంగవరం పోర్టు నుంచి గంగారావు పోర్టు నుంచి 2,20,289 మెట్రిక్ టన్నులు ఎగుమతి చేశారు. అలాగే కృష్ణాపట్నం పోర్టు చూసుకుంటే కనుక 23,51,218 మెట్రిక్ టన్నులు బియ్యాన్ని ఎగుమతి చేశారు. విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లోనే అన్నింటికన్నా పెద్దదైనటువంటి విశాఖపట్నం పోర్టు, ఈ విశాఖపట్నం పోర్టు నుంచి చూసుకుంటే కనుక 38,02,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎగుమతులు చేశారు. ఇది ఎవరికి తెలియదు, ఇది ఎవరిని చూడనివ్వలా, ఇది ఎవరికి చెప్పలా, గుట్టు చప్పుడు కాకుండా దేశాలు తరలించేశారు బియ్యాన్ని. కాబట్టి ఒకళ్ళిద్దరు కాదు, ముఖ్యమంత్రి సహా ఇది సిండికేట్గా ఏర్పడి ఏంటి అలాగే రేషన్ డిపోల ద్వారా రేషన్ డోర్ డెలివరీ వెహికల్స్ ద్వారా బియ్యాన్ని కొని ఏంటి కొంతమంది టయానికి లేకపోతే కనుక ఆ వ్యాన్ అక్కడి నుంచి వెళ్ళిపోద్ది, ఆ బియ్యం వీళ్ళు తీసేయటం, అలాగే ఇతరత్ర మార్గాల నుంచో మొత్తం మీద కొన్ని లక్షల మెట్రిక్ టన్నులు అయితే కనుక కాకినాడకి చేర్చేసేవారు. ఒక్కోసారి డైరెక్ట్గా రేషన్ డోర్ డెలివరీ వాహనాల ద్వారానే కాకినాడకి తీసుకొచ్చారు అన్నట్టుగా ఆయన మాట్లాడటం జరిగింది. కాబట్టి ఏదైతే అదంతా వదిలే ఇదంతా ఒక ఎత్తు అయితే ఒక్క కాకినాడ నుంచే ఎప్పుడు కూడా యాక్చువల్గా ఏ పోర్ట్ నుంచి కూడా బియ్యం ఎగుమతులు లేవు. ఎప్పుడైతే ఇది కరోనా టైం వచ్చిందో కరోనా టైంలో మిగిలిన పోర్టుల నుంచి కూడా బియ్యం ఎగుమతులు అనేవి చేశారు. ఆ టైంలో బాగా ఎక్కువగా అయితే కనుక అక్రమంగా ఎగుమతులు చేశారు, చాలా లక్షల కోట్ల రూపాయలు అయితే తినేశారు అన్నట్టుగా నాదెండ్ల మనోహర్ గారు ఆరోపిస్తున్నారు. తర్వాత కాకినాడలో మెయిన్ ఈ పోర్టులన్నీ ఒక ఎత్తు అయితే కాకినాడ పోర్టు ఒకటి. కాబట్టి కాకినాడ పోర్టు చూసుకుంటే కనుక 31,18,346 మెట్రిక్ టన్నులు బియ్యం, అర్థమైంది కదండి, 31,18,346 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఏంటి ఎగుమతులు చేసేశారు. దాంట్లో అంటే డబ్బుల రూపాయన చూస్తే కనుక అంటే ఎంత అమ్మారు అని అంటే కనుక 48,537 కోట్ల రూపాయలు, 48,537 కోట్ల రూపాయల బియ్యాన్ని ఆర్థిక సంవత్సరం చూసుకుంటే కనుక ఇన్ని కోట్ల రూపాయలని దండుకున్నారు వైసీపీ గవర్నమెంట్లో అనేది కనుక ఆరోపించడం జరిగింది. ఆయన కొన్ని ప్రశ్నలు వేశారండి నాదెండ్ల మనోహర్ గారు. ఏంటా ప్రశ్నలు అంటే అరబిందో రియాలిటీకి కాకినాడ సీపోర్ట్స్ ఎందుకు 41% వాటాను ట్రాన్స్ఫర్ చేసింది, ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది 41% వాటాన్ని అరబిందో రియాలిటీకి కాకినాడ సీపోర్ట్స్కి ఎందుకు 41% వాటాని ట్రాన్స్ఫర్ చేసింది. తర్వాత కేవీ రావు గారు వారి కుటుంబాన్ని బెదిరించి వాటా రాయించేసుకున్నారు, అసలు ఎందుకు రాయించుకున్నారో వాళ్ళని ఎవరు బెదిరించాలు అనేది అసలు విషయాలు వాస్తవాలు తెలియాలి ప్రజలకి. కాబట్టి కేవీ రావు గారికి ఎందుకని పోర్టు నుంచి దూరం చేశారు ఆయన కొన్ని ప్రశ్నలు అయితే లేవనెత్తారు. అంతేకాదు అరబిందోల ఎందుకు మీరు జిఎంఆర్ దగ్గర నుంచి ఎస్యూజర్లు లాగేసుకున్నారు, ఇదొకటి. తర్వాత 2,200 ఎకరాలు కాకినాడ పోర్టు మొత్తం చూసుకుంటే 2,200 ఎకరాలు. ఈ 2,200 ఎకరాల కాకినాడ పోర్టులో కేవలం 20 మంది పోలీసులు మాత్రమే ఎందుకు పెట్టారు అంటే గత ప్రభుత్వంలో. కాబట్టి వాళ్ళు ఇప్పుడు కూడా ప్రజెంట్ అంతమంది పోలీసులు ఉన్నారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి గత ప్రభుత్వం అంతా 20 మంది పోలీసులతోటి ఎలా రన్ చేశారు. కాబట్టి 20 మంది పోలీసులకు అంటే సుమారు
1100 లారీలు వచ్చే పర్ డే రోజుకు వచ్చి 1100 లారీలు వచ్చే పోర్టుకి 20 మంది పోలీసులతోటి ఎలా రన్ చేశారు, మీరు ఎలా పెట్టారు అని కొన్ని ప్రశ్నలు దగ్గర అడగటం జరిగింది ఈయన నాదెండ్ల మనోహర్ గారు. కాబట్టి అరబిందోకి అసలైన బాస్ ఎవరు? అరబిందోకి సిసలైన బాస్ ఎవరు? తర్వాత మానస కంపెనీకి 7 ఎకరాల భూమి ఇవ్వలేదా? ఎందుకు ఇచ్చారు? ఏం లబ్ధి పొందారు? మానస కంపెనీ ఏంటి పోర్ట్లో ఆధిపత్యం చెలాయిస్తుందా లేదా? ఇలా కొన్ని కంపెనీలు ఉన్నాయి. వీటన్నిటినీ హ్యాండిల్ చేసే మెయిన్ ఎవరు అనేది కొన్ని మాటలు మాట్లాడారు. కాబట్టే మేమేం మాట్లాడుతున్నామంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం వల్ల ఏంటి అక్కడ ఉండే స్మగ్లింగ్ మొత్తం గుట్టు రెట్టయింది, బట్టబయలైంది. అక్కడ జరిగింది ఇదే. కాబట్టి ఆయన వెళ్ళడం మంచే తప్ప చెడేం కాదే. ఆయన చెప్పినట్టుగా వాస్తవం లేదా ఆయన చెప్పిన మాటల్లో ఏంటంటే ఏదైతే షిప్పులు ఎగుమతులు చేస్తున్నారో బియ్యాన్ని ఆఫ్రికా కంట్రీకి కానీ ఇతర దేశాలకు తరలిస్తున్నారో అటు నుంచి మాదక ద్రవ్యాలు కానీ గంజాయి కానీ లేదా ఏదైతే డ్రగ్స్ ఉన్నాయో ఆ డ్రగ్స్ అని యువతలకు రావా, అవతలకు పంపినప్పుడు అవతల నుంచి యువతలకు రాకపోవడానికి ఏమన్నా సమస్య ఏమన్నా వచ్చేస్తాయి కదా ఈజీగా. వాటిలో ఆర్డిఎక్సే రావచ్చు, లేదా దేశద్రోహులే రావచ్చు, ఉగ్రవాదాలు రావచ్చు. దీంట్లో తప్పే ఉంది. ఏదేమైనా సరే కాకినాడ పోర్టుకి భద్రత ముప్పు అనేది ఉంది అని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం వల్ల మీకు నష్టం ఏంటి అని కొన్ని ప్రశ్నలు అయితే కనుక అడగడం జరిగిందండి. ఏంటంటే మెయిన్ ఏదైతే మొన్న జరిగిన డిస్కషన్ ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారి పోర్టుకి వెళ్ళటం, ఆ పోర్టులో కొన్ని మాటలు మాట్లాడడం, దీన్ని సీజ్ చేయండి వెంటనే అని అంటాం, వీటన్నిటి మీద వైసీపీ వాళ్ళు చాలా వీడియోలు చేశారు. ఆల్రెడీ సీజ్ అయిపోయిన షిప్ను మళ్ళీ సీజ్ చేయమన్నాడు ఏంటి ఈయన. కాబట్టి ఆల్రెడీ సీజ్ చేసిన బియ్యాన్ని పోర్టుకి అసలు ఎలా వచ్చినాయి మాట్లాడరండి. ఆల్రెడీ నాదెండ్ల మనోహర్ గారు ఇప్పుడు అక్కడ ఉన్న బియ్యం ఏదైతే షిప్లో ఉన్న బియ్యం మొత్తం కూడా సీజ్ చేసిన బియ్యమే. సీజ్ చేసిన బియ్యం మళ్ళీ ఎలా వచ్చినాయి అని ఇలా కొన్ని ప్రశ్నలు అయితే వేయడం జరిగింది వైసీపీ వాళ్ళు. సమాధానాలు కూడా కష్టం ఆ ప్రశ్నలకి. అలాంటి ప్రశ్నల నిమిత్తం ధీటుగా కౌంటర్ అయితే కనుక నాదెండ్ల మనోహర్ గారు ఇవ్వడం జరిగిందైతే ఇది 100%. కాబట్టి ఎప్పటికీ యాతావాత తేల్చింది ఏంటంటే ఆయన చెప్పిన మొత్తం వీడియో సారాంశంలో ఒకే ఒక మాట, ఎప్పటికీ కాకినాడ పోర్టు జగన్ గారి చేతుల్లోనే ఉంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి దాని గురించే మేము చర్యలు చేపడుతున్నాం, దాని మీదే మొత్తం పరిశీలించి దర్యాప్తు చేసి విచారణ చేస్తాం, విజిలెన్స్ కమిటీ కావచ్చు ఏదైనా సరే. కాబట్టి ఈ కమిటీలు అన్నీ కలిపి కాకినాడ పోర్టుని భద్రత కలిగేటట్టుగా మేము తయారు చేస్తాం. కాబట్టి దాని మీద ఎలాంటి సందేహాలు అవసరం లేదని నాదెండ్ల మనోహర్ చెప్పడం జరిగింది. దీని మీద కౌంటర్గా వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడతారో చూద్దాం. ఖచ్చితంగా నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడిన మాటల్లో ఏమైనా మీకైనా అభ్యంతరం కానీ కనిపిస్తే కనుక, లేదు అది తప్పు అని మీకు అనిపిస్తే కనుక, ఏ విషయంలో తప్పు, మీ ప్రశ్నలు ఏంటి, సమాధానాలు ఏంటి, ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. మర్చిపోదు నాకు మోటివేషన్గా ఉంటుందో లైక్ చేయండి. అంతేకాదు ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలా, కాకినాడ పోర్టులో ఏం జరుగుతుంది అసలు. కాబట్టి అంతే బాధ్యతగా మీరు లైక్ చేయండి. లైక్ చేశారా? కొత్త వాళ్ళైతే మన ఛానల్ని పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. పార్టీలకు అతీతంగా ప్రజల సమస్యల మీద మన వీడియోలు ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.